అండి, ఆశీర్వాద్ గోధుమ పిండి పిండి కలిపి చూపిస్తా చూడండి. ఒక గ్లాసు పోతాను చపాతీకి. గ్లాసున్నర కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్, వాటర్ వేసుకున్న మంచిగా కలపాలి. ఒకటే గ్లాస్ వాడుతున్నా, గ్లాసున్నర పిండికి. వాటర్ ఎక్కువ వేసుకోవాలి, మనకు అవసరం అంటే మళ్ళీ వేసుకోవచ్చు. పిండి మంచిగా కలిపి ఒక గంట పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని చపాతీ వేసుకోవాలి. చపాతీ కూడా చేసి చూపిస్తాను. పిండి కొంచెం నానాలి. చూసేలా పిండి అంతా మంచిగా ముద్దకు వచ్చింది. బాగా గట్టిగా ఉండద్దు, బాగా లూజ్ ఉండదు. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక అరగంట టైం ఉంటే, గంట పెట్టుకుంటే మనకు మంచిగా మెత్తగా వస్తాయి చపాతీలు. ఒక స్పూను ఆయిల్, కొంచెం మనకి ఇక్కడ పిండి ఆడిపోకుండా మెత్తగా మృదువుగా ఉంటుంది కలిపి పెట్టాలి. ఇది మనకి గట్టిగా ఇస్తారు. మంచిగా మంచిగా పొంగుతాయి. దోశలకైనా పొంగుతాయి, పూరీలకైనా పొంగుతాయి. వేసుకొని మనకు కావాల్సిన సైజు చేసుకోవాలి. చిన్నగా కావాలన్నప్పుడు కొద్దిగా సైజు తగ్గించుకోవాలి. పెద్దగా ఉండాలంటే కొంచెం సైజు. నాకు 7 అయితే 20 గ్లాసున్నర పిండి. బాగా రోల్ చేయాలి. రోల్ చేసి రోల్ చేయాలి. రోల్ చేసి ఒకసారి ప్రెస్ చేయాలి. పిండి కొంచెం ఇట్లా చల్లుకోవాలి. చల్లుకొని ముద్ద తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని పూలతోటి లాగేయాలి. మనం బాగా ప్రెస్ చేయద్దు, మామూలుగా అంటే మొత్తం చేసేటప్పుడు
పెట్టేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మెల్లగా నెమ్మదిగా అనుకోవాలి. రానులకు కొత్త వేసుకునే వాళ్ళకు ఈ విధంగా పిండి కలుపుకొని ఇట్లా మనం ఆయిల్ వేసుకొని మడత పెట్టి పెట్టినాక కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. ఇట్లనే పెట్టాలి. ముద్దలన్నీ ఈ రకంగానే రెడీ చేసుకోవాలి. పెట్టి అనుకొని ప్రెస్ తొందర పడకు, మెల్లగా స్లోగా కూరతోటి సమానంగా పిండి వేయాలి. పూలతోటి ఇట్లా వాటేయాలి, వెడల్పుగా చేయాలి. చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టి ఇట్లా మలపాలి. దీన్ని ఏమంటారంటే మడత రొట్టె అంటారు. ఇదే రొట్టెను వెంటనే కూడా మడతలు పెట్టకుండా ఆయిల్ పెట్టకుండా మొత్తం పెద్దగా చేసుకొని మనకు నూనె వద్దనుకుంటే పెట్టి కూడా కలుసుకోవచ్చు. ప్లేట్ కదా ఉడుకుతుంది జాగ్రత్త. ఈ మడతల రొట్టెలు ఇంతకుముందు మా చిన్ని మా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టింది. అంతకుముందు మీకు తెలియదు. అంతకుముందు మాకు తెలియదు. ఎందుకంటే ఒకటే రొట్టె సరాబు చేస్తారు, అంతే కాలుతారు, గట్టిగా ఉంటుండే. మాకు అన్నీ తెలుసు. మా చుట్టాలకు హోటల్ ఉన్నది. మడత రొట్టెలు, పుల్కాలు, పూరీలు, దోశ, ఇడ్లీ, వడ, స్వీట్లు అన్నీ చేయొచ్చు. ఎట్లా చేస్తారో కూడా తెలుసు. నేను కూడా చిన్నప్పటి నుండి ఇట్లా రొట్టెలు చేసుకున్నాం, మడతలు తిన్నాం. ఇక మా చిన్ని వేసినాక రొట్టె ఇచ్చినాక ఏంది ఇట్లా పొరలు పొరలు వెళ్తుంది ఏంది అని అడిగితే మా చిన్ని అన్నది ఇది మడతల రొట్టెలు రా, ఇవి ఇట్లా మంచిగా ఉంటుంది, అరుగుతుంది తొందరగా అని చెప్పి అని అన్నది. అప్పటి సంది చేస్తున్నా. పిండి కలిపి అరగంట పెట్టుకోవాలి. టైం ఉంటే గంట అయినా పెట్టాలి. పక్కకు బాగా కలపాలి, బాగా విసుకాలి పిండిని. ఎంత మనం మంచిగా కలిపి పెట్టుకుంటామో అప్పుడు రొట్టె మంచిగా వస్తుంది, పొంగుతుంది. ఇట్లా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇంత చేయరాని వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చేస్తూ ఇస్తాను. ఈ విధంగా చేసుకోవాలి. అన్ని రొట్టెలు కూడా ఈ విధంగా వేసుకోవాలి. రొట్టె పెంచి పెట్టిన కొంచెం మనకు హీట్ కావాలి, వేడి కావాలి. పెంచు మంచిగా వేడైంది, హీట్ అయింది. మనం ఏం చేయాలంటే చపాతీ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి టర్న్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి.
కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మంచిగా మడతలు పెట్టినాం కాబట్టి ఇట్లా పొంగుతుంది. ఒక అరగంట టైం ఇస్తే పిండి మంచిగా నానుతుంది, మంచిగా చేయచ్చు. చేసినాక కలవాలి. మనకు ఈ సైడ్ కాలిందా చూసుకోవాలి, మళ్ళీ అటు తిప్పాలి, అటు కాలిందా ఇటు తిప్పాలి, అట్లా ఇట్లా. ఇక చేతితోని భయపడేటోళ్ళకు ఇట్లా సరతంతో తిప్పుకోవాలి. ఇక చుట్టూరంగా కాలింది. కొత్తగా చేసేటోళ్ళకు చేయరాకుంటే ఈ రకంగా వేసుకొని ఇంతే చపాతీ. ఒకసారి కాలిందంటే టర్న్ వేసుకోవాలి. టర్న్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ సెకండ్ సారి టర్న్ వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లనే వేసుకోవాలి. మంచిగా కాలాలి చపాతీ. ఇట్లా బబుల్స్ వస్తున్నాయా చూసుకోవాలి. ఇట్లా బుగ్గలు బుగ్గలు వచ్చినాయా పిండి రొట్టె. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇట్లా తీసి టర్న్ వేసుకోవాలి. టర్న్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రెండో దిక్కు కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎట్లా పూరి లెక్క ఉబ్బుతుంది చపాతీ. మంచిగా పొరలు పొరలు ఉంటాయి. అందులో లేని వాళ్ళకి కూడా ముసలిళ్ళకి కూడా మంచిగా తినచ్చు. చిన్నపిల్లలకు కూడా మెత్తగా ఉంటాయి. ఇట్లా మనము తిప్పాలి. ఈ మూల ఈ మూల ఈ మూల ఇట్లా తిప్పితే మూలలు సైడ్లో మంచిగా రెడ్గా కాలుతుంది రొట్టె. ఒక మధ్యలో కాలకుండా మంచులకు కూడా కాలితే మంచిగా ఉంటుంది, పిండి పిండి కాదు. ఓకే, మొత్తం రొట్టెలు కాల్చిన ఇదంతా లాస్ట్. ఇక మనకు బుగ్గలు బుగ్గలు వస్తుందా చపాతీ కొంచెం కాలినట్టు ఇట్లా తీసుకొని టర్న్ వేసుకోవాలి. మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలి. కింద ఉబ్బుతుంది. కొంచెం కొంచెం వేడి కలిగిన కొద్ది ఇంతే, ఈజీ ప్రాసెస్. 10 రూపాయలకు ఒక చపాతీ అమ్ముతుండ్రు కొనుక్కోవాలంటే. ఇక మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇప్పుడు 7 చపాతీలు 70 రూపాయలు సేవ్ అయినట్టే. పిల్లలు బయట ఉండి చదువుకునేటోళ్ళకు తిన్నామంటే తినబుద్ధి అయితే ఏమన్నా రూమ్లో ఉండి వంట చేసుకునేటోళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. ఇద్దరు ఉంటే చపాతీలు తెచ్చుకుంటే కర్రీ తెచ్చుకుంటే 100-150 రూపాయలు ఎక్కువనే అయిపోతాయి. 200 కావాలి. ఇట్లా మనం చేసుకుంటే ఈజీ ప్రాసెస్. అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. చూసిందా చపాతీ ఏ విధంగా వస్తుందో పొరలు పొరలు. మనకు చూడండి పొరలు పొరలు ఇట్లా వస్తుంది మడతలు అంటే. వేడి వేడి చపాతీ చిక్కుడుకాయ కర్రీ. చిక్కుడుకాయ కర్రీ, పొరల చపాతీ, మడత రొట్టెలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.